నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. 2-3 ప్రోగ్రామ్స్ చేశారు, సీరియల్ చేశారు. మీ బిజినెస్ సండే తప్ప మాక్సిమం అన్ని రోజులు బిజినెస్ సండే కూడా ఉంటుంది. సండే కూడా సండే కూడా ఉంటుంది. మరి షూటింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది, లేదంటే ఏదో ఒక 1 hour 2 hours మరి అంటే ఎట్లా మేనేజ్ చేశారు? అక్కడ ఇక్కడ మరి మీరు ఇక్కడే మీరు ప్రిపేర్ చేయడం కూడా మీరే చేస్తారు ఇక్కడ? చెప్పాను నాన్న, ఫస్టే చెప్పాను. అంటే ఫస్ట్ 3 days 4 days ఉంటుందని చెప్పారు షూటింగ్. అంటే నేను అన్ని రోజులు అంటే ఏదో ఒక రోజు అంటే ఎట్టగొట్ట ఇది అవ్వగలం. అంటే నాకు ఇది అయ్యేటప్పటికే నాకు 11 అయిపోతుంది. ఇప్పుడు పొద్దున్న 5ంటికి మొదలు పెడితే వంటలు అయ్యేటప్పటికి 11, 11:30 అవుతుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి అమ్ముకుని మళ్ళీ ఇక్కడ వండుకోవాలా, నేనే వండుకోవాలా, మళ్ళీ వెళ్ళి మళ్ళీ అక్కడ అమ్ముకోవాలా, మళ్ళీ వచ్చి మళ్ళీ మసాలాలన్నీ ఇప్పుడు అవన్నీ ఇప్పుడు చూడు ఇప్పుడు లేట్ అయిపోయింది కదా. నేను ఇవాళ లేట్గా వెళ్ళాము, కొంచెం పనుండి బయటకు వెళ్ళాము. అంటే నేను అన్నీ ఇస్తే ఇది చేస్తే తీసి ఇచ్చేస్తే తను పట్టేసుకుంటుంది అనమాట. అట్లా ఇప్పుడు నేను అన్నీ తీసి ఇవ్వాలి చెయ్యాలి. ఇంకా దాని గురించి లేట్ అయిపోయింది కదా. ఇంకా అట్లా ఇప్పుడు అన్నీ తీసుకుని మళ్ళీ ఇప్పుడు అట్లా షూటింగ్ ఉందంటే ముందరగానే పొద్దున పూట్లే వెళ్ళేటప్పుడే అన్నీ తీసేసుకుని అన్నీ రెడీ పెట్టేసి ఇంకా 3 గంటల కంటే ఎవరికి వచ్చినా ఇలాగే చెప్పాను. 3 దాటిన తర్వాత, ఎందుకంటే నాకు వ్యాపారం అయిపోయినాక 3 దాటిన తర్వాత వస్తానని చెప్పాను. అంటే మరి నాకు అదే కదా నాన్న, అదే కదా అది. ఇంకా దానికి ఇష్టమైన వాళ్ళు పిలిస్తే వెళ్తున్నా. కానీ ఇప్పుడు చాలా మంది సినిమాల్లో ఛాన్సులు, సీరియల్లో ఛాన్సులు రావాలని చెప్పేసి తిరుగుతూ ఉంటారు. బట్ మీకు ఛాన్సులు వాళ్ళే వెతుక్కుంటూ మీరు యాక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మీ దగ్గరికి వస్తున్నారు. సో వీటికి రెమ్యూనరేషన్లు కూడా బాగుంటాయి. సో మీరు ఎంత కష్టపడినా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డబ్బుల కోసమే మ్యాక్సిమం ఎవరైనా ఇప్పుడు కుటుంబాన్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, దానికోసమే కష్టపడుతుంటారు కాబట్టి సో రెమ్యూనరేషన్లు కూడా వస్తుంటాయి. మరి ఎందుకు అటువైపు మీరు చూడాలనుకోవట్లేదు అసలు? నేనా ఎందుకు అంటే ఒక మాట చెప్పాలంటే యాక్టింగ్ కన్నా వంట వేరేట్లు మెరుగునా. నాకు వచ్చిన విద్య ఇది కదా, నాకు వచ్చిన విద్య ఇది. నిజంగా నాన్న అలా ఆ ఫీల్ అనేది రావటం, అది నిజంగా యాక్టర్స్కి నిజంగా చిరంజీవి గారికి అంత పేరు రావడానికి గల కారణం కూడా ఆయన యాక్టింగ్. అది మామూలుగా ఇదిగా అనుకున్నాం కానీ ఇంత ఇదిగా అంటే దీని గురించి లోతుపాతలు అంటే మామూలుగా చూసేస్తాం మామూలుగా ఇది అనేది. కానీ అలా వాళ్ళని మనకి ఇదిగా చూపించాలంటే అది ఏడుపు సీన్ అయినా కానివ్వండి, అది కొంచెం గయ్యాలతనం అయినా కానివ్వండి, అన్నీ అసలు నిజంగా అలా దాన్ని ఏమంటారు పండించడం, అది కూడా ఒక పంటే. దాన్ని అలా పండించడం కూడా అది నిజంగా అసలు అది జోక్ కాదు నాన్న, అసలు సీరియస్. నిజంగా అంతలా నిజంగా యాక్టింగ్ చేసి అసలు మామూలు కాదు అసలు. అవును, మళ్ళీ ఇదనేది కథ అది నాకు కుదరలే. దానిలో కూడా ఇప్పుడు ఇది ఉందనుకుని దానికి కూడా ఒక ఫేస్లో కూడా ఆ ఫీల్ అనేది కూడా కనపడాలి. అది ఇప్పుడు చూసినాక నాకు బాగా అర్థమైంది, అది అర్థమైంది. అది నెక్స్ట్ టైం ఏదైనా చెయ్యాలంటే దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అని. తలకాయ ఒకటనే కాదు, ఒకవేళ మామూలుగా ఇదిగా అని చెప్పి కాకపోతే నా వ్యాపారాన్ని వదిలి మాత్రం ఎక్కడికి వెళ్ళన్నాను. కానీ మీకు ఛాన్సెస్ వచ్చి అడిగినప్పుడు మనం పని పక్కన పెట్టుకుని వెళ్ళాలి, లేదంటే పని చేసుకుని అక్కడికి వెళ్ళి ఆ టైం కవర్ చేసుకోవాలి. వీటికి రెమ్యూనరేషన్ తీసుకోవాలి కదా. మరి రెమ్యూనరేషన్ అని అడిగారా దేనికి? ఏ ప్రోగ్రామ్ కూడా రెమ్యూనరేషన్ తీసుకుంటారు కదా? ఎవరి దగ్గర కూడా తీసుకోలేదు నాన్న. రెమ్యూనరేషన్ ఏం తీసుకోలేదా? మేము తీసుకెళ్ళిన ఫుడ్కి మాత్రమే తీసుకున్నాం అంతే. అది కూడా ఇట్లా ఇదిగా అని అడిగారు, ఇంకా వెళ్ళామంతే. దీనికి కూడా ఎక్కడ మేము ₹1 ఇప్పటి వరకు ₹1 తీసుకోవాలి ఎక్కడ. సీరియల్కి 4 days చేశారా? 4 days చేయాలన్నారు. 4 days అంటే కష్టం అని చెప్తే పాపం వాళ్ళు 3 గంటల నుంచి 3 గంటలకు వెళ్ళాను. 3 గంటల నుంచి నైట్ 12:30 వరకు షూటింగ్ కాడే సరిపోయింది. ఇంకా ఆ రోజు పాపం అందరూ ఉన్నారు, హీరో హీరోయిన్ ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు. ఇంకా అందరూ ఉన్నారు, వాళ్ళు కూడా అందరూ కూడా. అంటే ఫుడ్ తీసుకెళ్ళలేదు నేను, మామూలుగానే వెళ్ళాను సీరియల్కి మాత్రం. అడిగారు మాకు ఇది కానీ వస్తా అన్నారు హోటల్కి. కాకపోతే నేను ఈసారి మీకు కావాలంటే నేనే పంపిస్తానని చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇట్లా వచ్చినా కానీ దాన్ని ఇంకెలా క్రియేట్ చేస్తారు కదా, అందుకోసమని
పంపిస్తా అని చెప్పిన. మీరు మెనూ చెప్తుంటే దానికి డీజే మిక్స్ చేసి సాంగ్ చేశారు, అది విన్నారా? ప్లే చేశారు ఆ రోజు, అక్కడ కూడా ప్లే చేశారు. విన్నా, చూసా. సుమ గారు కూడా మీలాగా ఒక చిన్న రీల్ ఒకటి చేసినట్టున్నారు. ఫస్ట్ నమ్మలా నాకు, అంటే ఆవిడ చేయడం ఏంటి ఇది అని చెప్పి అనుకున్నా. అది కూడా అంటే ఏది నిజమా ఏది అబద్ధమా అని అర్థం చేసుకోలేని ఇదిలో మొన్నటిదాకా అయితే ఉన్నా. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది కొంచెం. అంటే జీవితం అంటే ఏంటనేది కూడా తెలుసుకుంటున్నాను. ఎప్పుడు 4 గోడల మయ్యానే కాదు, వంటలే ప్రపంచం కాదు, అనేది అన్నీ తెలుసుకోవాలని ఇంకా కొద్దిగా నన్ను నేను చాలా మార్చుకున్నాను. నాకంటూ కొంచెం టైం పెట్టుకుని. మీరేం మీకు తెలియట్లేదు, మీకు ఫ్యాన్ ఫాలోయింగ్, మీ పేరు మీద ఫ్యాన్ పేజ్లు, సినిమా ట్రైలర్స్ లో కూడా మీ డైలాగ్స్, మీ పేరు మీద డైలాగ్స్ చాలా. కానీ ఇంకా ఊరికి మొన్న ఊరు వెళ్ళాను, పెళ్ళి కాళ్ళకూరు, భీమవరం దగ్గర కాళ్ళకూరు వెళ్ళొచ్చాను మొన్న. అసలు ఊర్లో కూడా అందరూ పిల్లవాళ్ళు పెద్దలు అందరూ అసలు నిజంగా ఏ జన్మలో అదృష్టం చేసుకున్నాను నేను అని చాలా అంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఇంకా అందరూ కూడా కుమారి ఆంటీ కుమారి ఆంటీ కుమారి ఆంటీ అంటూ అసలు నిజంగా చాలా అంటే చాలా అందరూ ఎక్కడికి వెళ్ళినా కానీ బారు వెళ్ళినా అంటూ ఇది కానీ అయ్యేటప్పటికి నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది. నాన్న ఎంత సంపాదించినా నలుగురిని, అమ్మ అది కూడా చెప్పేది, ఎంత సంపాదించినా మన వెనకాల రాదు, నువ్వు పోతే పోయిందిలే దరిద్రం వదిలిపోయింది అనుకునే బతుకు మాత్రం ఎప్పుడు బతకూడదు. మనం పోయినా మన వెనకాల నలుగురు అయ్యో అని మనకంటూ నలుగురు వెన్ను కాచేవాళ్ళు ఉండాలి అని చెప్పింది. నిజంగా ఆస్తి పక్కన పెట్టు, ఆస్తి కన్నా విలువైంది అభిమానం. ఆ అభిమానం ఇవాళ ఇంతమంది దగ్గర నాకు దొరికినందుకు నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నాన్న. మీరు అప్పుడు షాప్ క్లోజ్ చేసేయండి అన్నప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఓపెన్ చేయాలి అని చెప్పేసి ఆర్డర్ చేసినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? అప్పుడైతే కానీ నా కస్టమర్స్ కూడా ఆ రోజు నాకు ధైర్యం చెప్పారు నాన్న. నా ఆంటీ మీరు బాధపడొద్దా ఆంటీ, మీరు బాధపడొద్దా ఆంటీ, రాముడు వచ్చాడు, మనకు రామరాజ్యం వచ్చింది, రామరాజ్యంలో అన్యాయం అనేది జరగదు, న్యాయమే జరుగుద్ది, మీరు ధైర్యంగా ఉండండి ఆంటీ అని చెప్పారు. నిజంగా ఆ వాక్కు మరి ఎక్కడి నుంచి వచ్చిందో, మరి ఆ రాముడే పలికించాడో తెలియదు కానీ నేను అలా బాధపడుతుంటే అట్లా జై శ్రీరామ్ అంటూ రాముడు వస్తున్నాడని తెలుసు కాబట్టి ముందలే రాముడు వస్తున్నానని ముందలగానే ఒక ఇది పంపిస్తారంట కదా, అట్లాగే మనకి రాముడు వస్తున్నాడు కాబట్టి రాముడు దానికన్నా ముందలే రాముడు వచ్చేసాడు మనకి, అది మన సీఎం గారి రూపంలో. సో తర్వాత రీఓపెన్ చేసిన తర్వాత హ్యాపీ ఫీల్ అయ్యారు. అప్పుడు బిజినెస్ మళ్ళీ నార్మల్ గానే అప్పుడు ఎలా క్రౌడ్ ఉండేది అట్లాగే బాగుందా? సేమ్ ఎప్పుడు ఒకేలా. తర్వాత బిగ్ బాస్ కీర్తి అనే ఆవిడ మీ షాప్ దగ్గరికి వచ్చి ఫుడ్ తిని ఫుడ్ బాగాలేదు, అసలు క్వాలిటీ లేదు, క్వాంటిటీ కూడా తక్కువ ఇచ్చారు, సో ఇట్లా ఒక వీడియో చేశారు, ఆ వీడియో చూసారా? అంటే ఒక పాప వచ్చారు నా దగ్గర హోటల్ కాడికి, వీడియో తీశారు. అప్పుడు నాకు చెప్పింది, అప్పటి వరకు నాకు తెలీదు ఇట్లా జనాలు ఎక్కువ రావడం వల్ల, లేకపోతే మీరు ఇట్లా బిజీ అవడం వల్ల, వేరే సీరియల్స్ ఇవన్నీ ఇలా బిజీ అవడం వల్ల, లేకపోతే ఎక్కువ క్రౌడ్ వస్తున్నారు దానివల్ల తను క్వాలిటీ తగ్గించినట్టున్నారు అన్న వెర్షన్లో వీడియోలో చెప్పారు వాళ్ళు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది నాన్న. దానికి కూడా నేను తర్వాత మాట్లాడింది విన్నాను, పాప మాట్లాడింది విన్నాను. ఇందులో సో ఆ పిల్లని కూడా మనము ఇది చేయాలి. పాపం తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారంట పాపం యాక్సిడెంట్లో. అన్నిదిగా కూడా పాపం ఒంటరిగా కూడా అంతలా ఇదవుతుందంటే చాలా గ్రేట్. నేను కూడా అమ్మకి ఒక అమ్మలాగా. కానీ ఇక ఒంట్లో బాగాలేదంట కదా, ఒంట్లో బాగాలేదు ఇట్లా అని చెప్పి వచ్చింది. ఇక దాని గురించి అన్న అయి ఉండొచ్చు. కాకపోతే ఆ రోజు నేను వెళ్ళేది అయినా మా దగ్గరికి రాలేదంట వాళ్ళు, మా దగ్గరికి రాలేదంట. మరి ఎక్కడ తీసుకున్నారేమో తెలీదు. అది చూపించింది కూడా వీడియో మా షాపుది కాదు, వాళ్ళు చూపించింది వీడియో కూడా. ఇక మనం ఇక ఇది కాదు కదా, ఒకవేళ నా దగ్గర అయ్యుండొచ్చినా, నా దగ్గర అయ్యున్నా అందరికీ నచ్చాలని తెలియదు కదా. ఇప్పుడు నీకు ఒక కూర ఇష్టం, నాకు ఒక కూర ఇష్టం, నీ టేస్ట్ నీకు ఒక రంగు ఇష్టం, నాకు ఒక రంగు ఇష్టం, అంతేనా? అలా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.